అమరావతి లిక్కర్ స్కామ్ కేసులో ఈడీ దర్యాప్తు వేగం పెంచింది. ఈ కేసుకు సంబంధించి ధనుంజయ రెడ్డి, వెంకటేష్ నాయుడు, చాణక్యులకు ఈడీ నోటీసులు జారీ చేసింది. ఇక ఈ రోజు విచారణకు హాజరు కావాలని వారికి ఈడీ ఆదేశించింది. ఇక విచారణకు వస్తున్నప్పుడు బ్యాంకు స్టేట్మెంట్లు, పాన్ కార్డులు, అలాగే కుటుంబ సభ్యుల ఆస్తుల వివరాలు తీసుకురావాలని నోటీసులో పేర్కొంది. అమరావతి లిక్కర్ స్కామ్లో ఆర్థిక లావాదేవీలపై ఈడీ అధికారులు సవివరంగా విచారణ చేపట్టనున్నట్లు సమాచారం. ఇక త్వరలోనే ఈ కేసుకు సంబంధించి మరికొందరిని కూడా నోటీసులు జారీ చేసే అవకాశం ఉందని అధికార వర్గాలు చెబుతున్నాయి. అమరావతి లిక్కర్ స్కామ్ కేసులో ఈడీ దర్యాప్తు వేగం పెంచింది. ఈ కేసుకు సంబంధించి ధనుంజయ రెడ్డి, వెంకటేష్ నాయుడు, చాణక్యులకు ఈడీ నోటీసులు జారీ చేసింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సుబ్బు అందిస్తారు. సుబ్బు, ఈడీ లిక్కర్ స్కామ్ లో దూకుడు పెంచుతుందని చెప్పుకోవాలి. ధనంజయ రెడ్డి, వెంకటేష్ నాయుడు వీళ్ళందరికీ కూడా, చాణక్య వీళ్ళందరికీ కూడా నోటీసులు సర్వ్ చేసి విచారణకు హాజరు కావాలని చెప్పేసి కూడా ఆదేశాలు జారీ చేసింది. అయితే మొత్తం మీద ఈ స్కామ్ లో ఎవరైతే ఇన్వాల్వ్ అయినారో వాళ్ళందరి పాత్ర పైన ఇప్పటికే ఆరా తీసి 441 కోట్ల రూపాయలు ఆస్తులను అటాచ్మెంట్ కూడా ఈడీ అటాచ్ చేసినట్టుగా కూడా తెలుస్తుంది. దీనిలో స్థిరచరాస్తులు కూడా ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. లిక్కర్ స్కామ్ లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ కేసు పలువురు నిందితుల ఆస్తులను అటాచ్ చేసేందుకు ఈడీ సమాయత్తం అవుతుంది. ఇప్పటికే నోటీసులు కూడా జారీ చేయడం జరిగింది. దీనికి సంబంధించి 441 కోట్ల ఆస్తులను అటాచ్ చేసింది. మొత్తం ఈ ఈడీ స్థిరచరాస్తులు ఉన్నాయని చెప్పేసి కూడా దీనిలో షెల్ కంపెనీల ద్వారా 104 కోట్లు వీళ్ళు కొల్లగొట్టారు ఈడీ వివరించింది. ఈ మేరకు ఒక ప్రకటన కూడా విడుదల చేసినట్టుగా కూడా తెలుస్తుంది. అటాచ్మెంట్ చేసిన జాబితాలో బ్యాంక్ బ్యాలెన్స్లు, ఫిక్స్డ్ డిపాజిట్లు, భూములు కూడా ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. ఇక పెసిరెడ్డి రాజశేఖర రెడ్డి, ఆయన కుటుంబ సభ్యులు, అనుబంధ సంస్థలకు చెందిన ఆస్తులను ఈడీ ఇప్పటికే జప్తు చేసినట్టుగా కూడా తెలుస్తుంది. భూనేటి చాణక్యకి సంబంధించిన ఆస్తులను కూడా అటాచ్మెంట్ చేసినట్టుగా కూడా తెలుస్తుంది. దొంతిరెడ్డి వాసుదేవరెడ్డి కూడా కుటుంబ సభ్యులకు అనుసంధానంగా ఉన్న ఆస్తులను కూడా అటాచ్ చేసినట్టుగా కూడా ఇప్పుడు తెలుస్తుంది. ఇలాగే మనీ కేసులో భాగంగా ఈడీ దర్యాప్తు కొనసాగుతుంది. దీనికి సంబంధించి తాత్కాలికంగా ఈ ఆస్తులన్నింటినీ కూడా అటాచ్ చేసినట్టుగా ఈడీ వివరించినట్టుగా కూడా తెలుస్తుంది. హైదరాబాద్ ఈడీ జోనల్ కార్యాలయంలో ఆధ్వర్యంలో ఈ చర్యలన్నీ కూడా తీసుకుంటున్నట్టుగా కూడా తెలుస్తుంది. ఈ రోజు చాణక్య, వెంకటేష్ నాయుడు, వాసుదేవ్ రెడ్డి వీళ్ళు కూడా ఈ రోజు విచారణకు హాజరు కావాలని చెప్పేసి కూడా ఈడీ నోటీసులు జారీ చేసింది. దీని విచారణకు వచ్చేటప్పుడు బ్యాంక్ స్టేట్మెంట్ తీసుకురావాలని చెప్పేసి కూడా ఈడీ సూచించినట్టుగా కూడా తెలుస్తుంది. మొత్తం మీద ఈడీ ఒక అడుగు ముందుకేసి ఈ లిక్కర్ స్కామ్ లో కొంచెం ఒక దుందుడుగా చేస్తుందని కూడా చెప్పుకోవచ్చు. మొత్తం మీద ఈ ఆస్తులన్నీ అటాచ్ చేసుకుంది. దానికి సంబంధించి ఇంకా మరిన్ని వివరాలు రాబట్టేందుకు వీళ్ళందరినీ కూడా విచారణకు రావాల్సిందిగా కోరినట్టుగా కూడా తెలుస్తుంది. ఇది టోటల్ గా ఇక్కడ ఉన్న పరిస్థితి. రైట్, థ్యాంక్ యూ సుబ్బు, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.